నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బిల్లు మీద ముద్ర గుద్దిన రాష్ట్రపతి, ఒక్కటే అడుగు దూరంలో తెలంగాణ. ఫస్ట్ టైం మీట్ అయిన సీమాంధ్ర కేబినెట్, ఓటాన్ అకౌంట్ వాయనం చదివిన ఆనం. కేజ్రీవాల్ ను చూసి కసిరించుకున్న అన్న. బెంగాల్ దీదీ మీద గమ్మత్తు ప్రేమ. దేశాలు వట్టిపోయిన చంద్రాలు, ఒడిశా టు ఢిల్లీ వయా కల్కత్తా. కొత్తగా మోపైన ఇద్దరు ఈర బ్రహ్మలు. బ్రహ్మంగారి కంటే 2 ఆకులు ఎక్కువనే. రాజీనామా ముచ్చటతోని రాజీవడ్డ సీఎం, ఇడిచిపెడితే ఈగ కూడా ఉండదని ఇవాళ రేపు మనకి ఢిల్లీ అనగానే ఏం యాదకొస్తుంది? పార్లమెంట్ యాదకొస్తుంది. మరి పార్లమెంట్ అనగానే ఇంతకి తెలంగాణ బిల్లు ఏడదాకొచ్చింది, అసలు ఏమైతుంది, ఏమేం ముచ్చట్లున్నాయి, ఎవరు మాట్లాడుకున్నారు, ఎవరు మాట్లాడుకోలేదు, మళ్ళేం లొల్లయింది, అసలు లొల్లయిందా కాలేదా, ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది కదా. చాలా ఇంపార్టెంట్ కదా, తెలుసుకుందాం. ఇక ఇవాళ ఢిల్లీలో కథ చూస్తే మంచిగానే ఉన్నది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టుండ్రని రాష్ట్రపతి సార్ చెప్పేసిండట హోంశాఖ వాళ్ళకు. ఇక మంగళవారం 12 గొట్టంగా బిల్లు రాజ్యసభలో పెడుతున్నామని ఢిల్లీ వాళ్ళు కూడా చెప్పిండ్రు. అంటే బిల్లుకు ఆమోద ముద్ర పడ్డదన్నట్టు రాష్ట్రపతి దగ్గర, ఇంకో గండం దాటింది అన్నట్టు. ఇక పార్లమెంట్ అనే ఒక్క అడుగు దూరంలో ఉన్నది తెలంగాణ. ఇక పార్లమెంట్లో ఇయ్యాలటి పనితనం చూస్తే పొద్దుగాలనే లోక్సభ రాజ్యసభ 2 సురువైనాయి. ఏంటనే సీమాంధ్ర తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లత్కోరర్రుడు మోపు చేసిండ్రు. ఇక ఈడ గమ్మత్ ఏంటంటే మొన్ననే కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమ అభిమానం అంతా గక్కింది కేవీపీ. ఇవాళ పోయి చూడుండ్రు ఎట్లా నిలబడ్డాడో. కేవీపీ గారు సిగ్గు అనిపిస్తలేదా ఇట్లా పోస్టర్ పట్టుకొని నిలబడితే అని లోపట ఉన్న వాళ్ళే తిట్టిండ్రట. బయటకు వచ్చినాక హనుమంతన్న కూడా అన్నాడు బాగానే. వెన్నుపోటుదారుడు కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నా, ఇప్పుడు వాడు కొత్తగా తయారైంది. ఆయన పేరు ఎవరు? కేవీపీ రామచంద్రరావు. ఇవాళ నేను చూసిన ఎంత విచిత్రం అంటే, వాడు అయ్యేదానికనేమో సమైక్యం అనలే, సాటుకు చెప్పాడు, ఏది మీటింగులు పెట్టాడు. అయినా ఇవాళ డైరెక్ట్ గా వెళ్ళోకి పోవడం అన్నంత అన్యాయం ఇక ఏమీ లేదు. అంతల్నే మళ్ళొకపారి రాజ్యసభ వాయిదా పడ్డది, అటు లోక్సభ కూడా గట్లనే అయింది. జరసేపు ప్రశ్న జవాబులు నడిచినాయి, అంతల్నే లొల్లు ఎక్కువైంది. మంగళవారం పొద్దుగాల వాయిదా పడ్డాయి. పార్లమెంట్లో పని ఇట్లుంటే ఇక బయట తెలంగాణ సీమాంధ్ర దిక్కోలు కుతకుతనే ఉడికిండ్రు. చిరంజీవి ఇంటి ముంగడ బరివాతలు నిలబడ్డారు. సీమాంధ్రకెళ్ళి వచ్చిన 10 మంది పోరగాళ్ళు. పోలీసులు వచ్చి వేసుకపోయారు. అటు తెలంగాణ బిడ్డలు కూడా ఏ ముచ్చటకైనా తయారే ఉన్నారు. కోదండరామయ్య దండేసుకొని ఏపీ భవన్లో ధర్నా పెట్టిండు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు కూడా ఢిల్లీలో కాలు పెట్టిండ్రు. మా తెలంగాణ మాకు కావాలని గట్టిగానే లొల్లి పెట్టిండ్రు. ఆడంగా రమేష్ రాథోడ్ అని చంద్రబాబు ముద్దుల తమ్ముడు ఏపీ భవన్లో అడుగు పెట్టిండు. ఇక పోరగాలు చుట్టుముట్టి జరసేపు సుడి పెట్టిండ్రు అనుకోరాదు. చంద్రబాబు డౌన్ డౌన్ అనుకుంటా. అటు తెలంగాణ వాళ్ళు దీక్ష చేస్తున్నారు కదా ఏపీ భవన్లో, ఓ కయ్యం తయారు చేసేందుకు సీమాంధ్రోలు కూడా అప్పుడే మోపు చేస్తున్నారు ధర్నా. ఇక తెలంగాణ మీద నోటికొచ్చిన మాటలు మాట్లాడే వర్కాల జై తెలంగాణ అని ఇక్కడోళ్ళు కూడా అన్నారు గట్టిగానే. అందులోకి పోసిత్తు లెక్క ఇగో శరసాని శ్రీనివాస్ జొర్రిండు. పేరుకే మేధావిని అంటాడు కానీ చేసేటి అని పోరన్ లెక్కలే. లొల్లి ఇంత ఎక్కువ వర్కాల పోలీసు వాళ్ళు వచ్చి సంధానించారు అందరినీ. ఇగో ఢిల్లీలో ఇగో ఇయ్యాల ఇది జరిగింది అనుకో ముచ్చట. బీజేపీల గుర్తు తామర పువ్వు కాకుండా ఏ పొద్దు తిరుగుడు పువ్వు ఉంటే మంచిగా సెట్ అవుతుండే. ఎందుకంటే తామర పువ్వు అంటే ఒక్క దగ్గర ఫిక్స్ అయిపోయి గట్లనే ఉంటుంది. అదే పొద్దు తిరుగుడు పువ్వు అయితే ఒక్కొక్క పూటకి ఒక్కో దిక్కు తిరుగుతుంటుంది. గీళ్ళు కూడా గట్లనే సేమ్ టు సేమ్ పూటకో దిక్కు మాటలు మాట్లాడుతుంటారు, పూటకో దిక్కు తిరుగుతుంటారు. ఏందో ఏమో వాళ్ళకే తెలుస్తలేదు. పూగుర్తోల కథ చూస్తున్నారా మీరు? వెంకయ్య నాయుడు ముందుగా ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఫస్ట్ మాట్లాడినప్పుడు తెలంగాణ ఇయ్యాలని ఎంత గట్టి ముచ్చట చెప్పాడో ఒక్కసారి మీరే నుండ్రి. కాంగ్రెస్ పార్టీని బిల్లు పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎక్కడో అది 2013లో జరుగుతుంది. ఆ తర్వాత చూసిండ్రా తెలంగాణ ముచ్చట మీద ఎంత కమ్మగా మాట్లాడిండో. కాంగ్రెస్ పార్టీ గడికోపారి నెలదప్పుతున్నది, దమ్ముంటే ఇప్పుడు బిల్లు పెట్టుండ్రి ఓటేస్తాం పూగుర్తోలమని నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు. ఇది చూసినాక తెలంగాణ వాళ్ళ కడుపు నిండినంత పని అయింది. కానీ ఇక ఇయ్యాల చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. నేను ఇవాళ చెప్తున్నాను ఎదురు గడ్డ నుంచి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలము, కానీ సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడకుండా ముందుకెళ్లేదానికి వీలు లేదు. అర్థమైందా? వెంకయ్య నాయుడుకి ఎన్ని తీర్ల మాటలు వస్తాయో. బిల్లు అట చక్కగా లేదట. ఇప్పుడు
తెలుగుదేశం నాయుడు గారికి ఈ వెంకయ్య నాయుడు గారు పువ్వు గుర్తు దోస్తి కట్టించేందుకు ఇగో ఈ డ్రామా మొదలు పెట్టిండు. మొన్న కిషన్ రెడ్డి సార్ ఢిల్లీకి పోయి ఏం చెప్పే, బీజేపీ పార్టీ తెలంగాణ మీద లేని పంచాయతీ తీస్తున్నదని పేపర్లలో టీవీలలో వార్తలు వచ్చినాయని చెప్పలే. ఇనుండ్రి మళ్ళా. ఈరోజు ప్రజలు విశ్వసించాలి, మీడియా విశ్వసించాలని మరొకసారి మనవి చేస్తున్నాను. ఈరోజు నేను మీడియాకు మరీ ప్రార్థించి కోరుతున్నాను. ఈరోజు ఏవైనా మీరు మా పార్టీకి సంబంధించినటువంటి వార్తలు ప్రసారం చేసే ముందు ఎవరినైనా సరే మా జాతీయ అధికార ప్రతినిధులు కానీ మా పార్టీకి సంబంధించి లోక్సభలో రాజ్యసభ విన్నారా, పువ్వు గుర్తోళ్ళు చక్కగానే ఉన్నారు, టీవీలోళ్ళు పేపర్ వాళ్ళే గందరగోళం తయారు చేసిండ్రని చెప్పిండు. మరి ఇవాళ గందరగోళం చేస్తున్నది ఎవరు? అదే పువ్వు గుర్తు వెంకయ్య నాయుడు కాదా? సరే, మీడియా అట్లా చేసింది అనుకుందాం. కిషన్ రెడ్డి గారు జరగిన మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా, ఏమంటున్నాడో ఈయనొక్కసారి. గారికి ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాము. మీరు జాతీయ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నారా, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నారా, సీమాంధ్ర ప్రాంత పక్షపాతిగా మాట్లాడుతూ ఉన్నారో మా కార్యకర్తలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీ పార్టీ కట్టుబడే ఉంటే మరి ఇదేంది సారు? మీ పార్టీలో వెంకయ్య నాయుడు కుప్పం నాయుడు గారితో దోస్తీ గట్టి కుట్ర చేయకపోతే ఎన్నంకి ఎందుకు కోపం వచ్చినట్టు? ఏదో అవుతున్నదన్నట్టే కదా. 6 నెలల్లోనే 2 మాటలు మాట్లాడిన వెంకయ్య నాయుడు మీద చర్య తీసుకోవాలనా నువ్వు, లేకపోతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీద చర్య తీసుకోవాలనా? మేము ఏ రోజు కూడా సీమాంధ్ర సమస్యలు పరిష్కారం కాకూడదని రాష్ట్ర పార్టీ లైన్లో లేదు మాట. ఆ రకంగా నేనైతే వినలేదు. బట్ మా లైన్ పార్టీ లైన్ అది కాదు. వారు వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సార్లు నిన్న కూడా కలిసాము. మేము ఢిల్లీలో మా పార్టీ జాతీయ అధ్యక్షులను కలిసాము. మేము వెంకయ్యనాయుడు గారు కానీ మేము కానీ ఒకే లైన్లోనే పోతా ఉన్నాం. ఎట్లా న్యాయం అవుతుంది అంబర్పేట కాకే? నీకు ముందే తెలంగాణ కోసం రాజీనామా చేయని లిస్టులో నీ పేరు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే నీకే తెలవాలి మరి ఏం అధ్యక్ష గిరేలుగా పెడుతున్నావు అన్నది. ఇట్లున్నది పువ్వు గుర్తోల పనితనం, యాది పెట్టుకోండి. ఎవరికన్నా పెయి బాలేకపోయినా ఇంకేమన్నా కోరికలు కోరుకున్నా ఏమంటారు? మంచి కావాలని తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడమ్మా అని చెప్పుకుంటారు కదా. సేమ్ అట్లనే మా రాష్ట్రానికి కూడా పానం బాలేదని చంద్రబాబు సారు తిరగని ఊరు లేదు, కలవని లీడరు లేడు. తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినా సరే, మోకాలతోని దేక్కుంటైనా సరే అందరినీ కలిసి వస్తా అని ఫిక్స్ అయిపోయిండు గీసారు. దేశ వైరాగి తిరిగినట్టే తిరుగుతున్నాడు చంద్రబాబు సారు. తెలంగాణ బిల్లును ఎట్లన్నా చేసి ఆపాలి అని దేశమంతా జోలె పట్టుకొని తిరుగుతున్నాడు. మొన్ననే తాకరే బోక్రేలను కలిసిండు. ఇక ఇవాళ మీది బాధకు బయలుదేరిండు. మళ్ళా ఒరిస్సా సాహుకారి నవీన్ పట్నాయక్ తానికి పోయిండు. అయ్యా నీ బాంచన్ కాల్మొక్తా జర తెలంగాణలో నోట్టే మట్టి పోద్దాం, దయచేసి మీరు సాయం చేయాలన్నాడట. ఇట్లా చేసేపటికే కదా చంద్రబాబు నువ్వు 10 ఏళ్ల సంధి పదవికి దూరమైనవు, నేను కూడా ముఖ్యమంత్రి పోస్టులో ఉండు నీకు ఇష్టం లేదా, తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టు నన్నెందుకు గుంజులాడుతున్నావు ఈ బటివై పనులకని మనసుల్ని అనుకొని మీదికి మాత్రం గట్టనే చేద్దాం పో అన్నాడట నవీన్ పట్నాయక్. ఇక ఆడికెళ్ళి గాలి మోటార్ ఎక్కి మెల్లగా కలకత్తాలో దిగిండు. ఈయన దిగంగానే అందరు పువ్వుల గుత్తులు చేతిలో పట్టుకొని ఎదురు చూస్తారేమో అనుకున్నాడు కానీ పలకరించినోడే లేడట. ఇక ఏమోతి నా కర్మ అనుకొని బెంగాల్ యువతి దీదమ్మ ఇంట్లో దిగిండు. ఆడ కూడా అదే ముచ్చట. ఏం సంగతి చంద్రన్న ఏమో ఒక్కటేసారి ఊసిపడ్డావు అనగానే ఏం చెప్పాలి చెల్లే, మా తెలుగు రాష్ట్రంలో తెలంగాణ జనం ఉంటారు, వాళ్ళు తెలివికి వచ్చిండ్రు, పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రం బిల్లు పెట్టించుకుంటున్నారు, ఆడిబిడ్డ ఏషంలో జర నువ్వు వచ్చి బిల్లు పెట్టకుండా అలిగి కూర్చో అని కోరిండట. నీ లేకి ముఖం పాడుగాను, ఏదో నా మందం నేను బతుకుతుంటే లేని కయ్యంలాగా నన్నెందుకు గుంజుతున్నావు అని మనసులో మమత అనుకున్నదట. కానీ మీదికి మాత్రం మంచిదన్నా జరంత సల్లబొట్టుది అయిపో ఎండలవాడి వచ్చినట్టు అని చెప్పి పంపిందట. ఇగో ఇట్లున్నది చంద్రబాబు వ్యవహారం. నేను పోతా అంటే నేను పోతా, నేనుండా నాతో అస్సలు అయితలేదు. అసలు నేను వెళ్ళిపోతే ఏమైతుందో తెలుసా, అసలు మీరేమైపోతారో మీకు తెలుసా అని మొన్నటిదాకా బయటికి ఒర్రి అవును నేను వెళ్ళిపోతే నిజంగా ఏమవుతుంది అని లోపల ఆలోచించుకుంటుండంట కిరణ్ సారు. ఆये పాయే అల్లం సుంట అవుతుంది గాని సీఎం ఇంకా రాజీనామా చేస్తనే లేడు. ఇగ చేస్తాడు అగ చేస్తాడు అని అందరు ఎదురు చూసిరు గాని ఏడా కుయ్యి లేదు కయ్యి లేదు. మరి గుస్సాయిండు గరమైండు, ఎల్లగొట్టక ముందే వెళ్ళిపోతాడు అని మస్తు చెప్పిర్రు. కానీ ఇప్పట్లో పోయేటట్టు కొడతలేడు. ఎందుకంటే ఆయన సీఎం కుర్చీ ఖాళీ చేసిన తర్వాతి నిమిషం ఏమైతుందో ఆయనకు కూడా తెలుసు కాబట్టే రాజీనామా తెరువు పోతలేడు. ఒకవేళ పోకడకు పోయి రాజీనామా చేసినా పోసుల కలేమాకు లెక్క అందరు తీసివారేస్తారని సార్ కెర్కే. మీరే ఆలోచించండి,
గా కిరణ్ కుమార్ అనే పేరు ముంగట సీఎం అనే అక్షరాలు లేకపోతే గీ టీజీ వెంకటేశము గా లగడాలు గీలంతా గిన వెనకపోంటి జీ హుజూర్ అందిరుదురా. సీఎం అనే పదవి కిరణ్ కుమార్ ను అతుక్కొని లేకపోయింటే వీళ్ళంతా దేకను కూడా దేకపోయేటోళ్ళు గినను. కానన్ ముఖానికి కప్పదయ్యమైనట్టు కిరణ్ కుమార్ కు సీఎం పదవి రాగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది గీ చుట్టుముట్టున్నోళ్లకు. మరి ఆ చిప్పనే లేకపోతే ఇంకెందుకుంటారు? ఇదంతా కాదు, పదవి పోయినా కిరణ్ కుమార్ రెడ్డి అపరచాణిక్యుడు, రాజకీయాలల్లా పండిపోయిన పండితుడు. ఎట్లన్నా చేసి ఈదుకుంటొచ్చి మమ్మల్ని కూడా ఈర్పిస్తాడు అనుకునే సీన్ లేదాడా. ఎందుకంటే గీన వచ్చిందే సీల్డ్ కావాలనాయే. రాజకీయంలో ఆలు కావు కదా, నిజంగా ఆలు కూడా సరిగ్గా రావినకు. ఈ ముచ్చట్లన్నీ మెదడులో పెట్టుకునే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడానికి రాజీ పడుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది సీఎం రాజీనామా చేయకపోనికి అసలు కారణం. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ పెడతామన్నారు, మరి పెట్టిండ్రా పెట్టలేదా, అసలు ఏమైతుంది? సరే అది కాకుండా ఇంకేం ముచ్చట్లు అవుతున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా, చూద్దాం మరి. అసెంబ్లీ పేరంటం మళ్ళా మోపైందమ్మో. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు దర్వాజాలు తెరిచిండ్రు పావు గంట సేపు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి సారు బడ్జెట్ భాగవతం చదివిండు. అంతలోనే బీఏసీ ముచ్చట ఉన్నదని స్పీకర్ సార్ చెప్పి అట్లనే అసెంబ్లీని బుధారం దాకా వాయిదేసి వెళ్ళిపోయిండు. At 10:30, the House adjourned to meet again at 10 a.m. on Wednesday, the 12th of February 2014. ఇక ఈడ గమ్మతి ముచ్చట ఏంటంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటే ఆ ఆంధ్ర మీటింగ్ కు మనం ఎందుకు పోవాలని ఒక్కరు కూడా పోలేదట తెలంగాణ వాళ్ళు. ముఖ్యమంత్రి ఇజ్జత్ అంతా పోయిందని బయట పార్టీ వాళ్ళు తిట్టిండ్రు. తెలంగాణ వాళ్ళు లేకుండా ఏం మీటింగ్ పెట్టిండ్రని. వీళ్ళది ఇట్లుంటే ఇక రామసక్కని బడ్జెట్ మీద లీడర్లు ఏమంటున్నారో చూడండి. 8 నిమిషాలలో పటా పటా ఇటా 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 ఎందుకు అంత గబరాంటి పరిశాని? అవునా లేదా? చదువుడుతుంది చక్కగా చదువుంది, అంత డిసిప్లిన్గా మేము ప్రొటెక్ట్ చేసినప్పుడు తప్పిస్తే నిన్నేమో ఇది చేయలే కదా. చేయాలంటే మొత్తం నీ చేతులకెళ్ళి గుంజుకోలేకపోతుండేవా బడ్జెట్ పద్ధతులు? అవునా లేదా? ఇట్లా నడుస్తుండగానే బీఎస్సీ పంచాయతీ పెట్టిండట స్పీకర్ సారు. వెంటనే హరీష్ రావు లేచి స్పీకర్ సార్ను ఇయ్యరమయ్య వేసుకున్నాడట. నువ్వు ఏమో అనుకున్నా గానీ నీ అంత మోసం పని మంతుడు లేడని. అప్పటికే నాదెండ్ల సార్ నారాజు అయిపోయిందట. ఇక బుజారం సంధి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద చర్చ ఉంటది. అసెంబ్లీ కథ ఇగో ఇది. ఆకాశం భూమి కలిసేంత వరకు, ఆ చుక్కల చంద్రుడు ఉన్నంత వరకు, మనుషులు పైసల్ని చిత్తుకాయత లెక్క పడేసేంత వరకు, తెలుగు సీరియళ్ళు 100 ఎపిసోడ్లకు ఆగిపోయేంత వరకు పదవిలకెళ్ళి దిగమంటే దిగమని చెప్తున్నారు కొంతమంది. నిజానికి ఇవన్నీ అయితాయా? కావు కదా. కావని మనకు తెలుసు, వాళ్ళకు కూడా బాగా తెలుసు. అందరి తలరాతలు బ్రహ్మ రాస్తాడని చెప్తారు కానీ లోటాస్ జగన్నాథం, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళిద్దరు రాతలు మాత్రం వీళ్ళే రాసుకుంటారు. భవిష్యత్తు లెక్కలు బ్రహ్మంగారు చెప్తే లేటెస్ట్ లెక్కలు వీళ్ళు చెప్తున్నారు. అవినీతి మచ్చ తెలివని జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఈ పటివారే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడట. ఆశకు అంతు లేదు, ఆత్మకు సుఖం లేదు అన్నట్టు ఇలా ముచ్చట ఎట్లున్నా చూడుర్రి. ఎవరైనా ఓట్లేస్తే గెలుస్తారు కానీ జగనాలు ఆయనంతలు ఆయనే జనం ఓట్లతో సంబంధం లేకుండా 30 ఏళ్ళు పరిపాలన చేస్తా అంటే ఇది రాజన్న రాజ్యం తెస్తాందుకా రాక్షసుల రాజ్యం తెస్తాందుకా మీరే అర్థం చేసుకోండి. ఓ దిక్కు మంచిగా ఏలని వాళ్ళని మళ్ళా వెనకకు పిలిచే చట్టం దేవాలని జనం కోరుకుంటుంటే ఈయన ఎట్లేలినా సరే 30 ఏళ్ళు టెన్షన్గా వెళ్తాడట. బొమ్మంగారు కూడా గుండెవాలుగుతాడేమో ఈ పటేల్ పనితనం చూసి. ఈయనది ఇట్లుంటే ఇక ఢిల్లీ పిల్లగాడు కేజ్రీవాల్ కూడా ఈయన కంటే ముందుగానే చెప్పిండు, అవినీతి ఉన్నంత కాలం నేనుంటా వెనక సిరి దిగిపోతా అని. జనం ఉండుమనకున్నా ఓట్లేస్తామని చెప్పకున్నా వీళ్ళంతలా వీళ్ళే రిజర్వేషన్లు చేసి పెట్టుకుంటే పబ్లిక్ ఏ బాయిల పోయి దుంకాలనో ఈ లీడర్లే చెప్పాలి మరి. వచ్చిండు మళ్ళా వచ్చేసిండు, మళ్ళీ ఇంకో వేషం కట్టుకొని వచ్చేసిండు. గదే మన శివప్రసాద్ సారు మళ్ళా ఒక కొత్త క్యారెక్టర్లో పరాకాయ ప్రవేశం చేసిండు. నిజంగా సార్ని చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తుంది. సార్ గిట్లా రోజుకో తీరు క్యారెక్టర్లో మునిగిపోతున్నాడు కదా, మరి ఇంతకైనా నిజంగా క్యారెక్టరు ఆయన కన్నా గుర్తుకుంటుందా లేదా? ఏమో పోండ్రి, అరే పోకుండ్రి చూడుండ్రి. ఆ నడమ అసెంబ్లీలో మస్తు పాములు తిరిగినాయి కదా. అప్పుడు ఎప్పుడో ఈడ పాములు తిరిగితే ఇవాళ ఢిల్లీలో పాములు పట్టేటైనా ప్రత్యక్షమైండు. అగ చూడురి ఏమేషమో అర్థం కాకుండా పాయింట్ మీదకెళ్ళి పంచే నెత్తికి గొంగడి ఎర్ర తువాలొకటి కప్పుకొని పాముల బూర పట్టుకొని దిగబడ్డాడు. గుర్తుపట్టే ఉంటారు. మళ్ళా గదే శివప్రసాద్ సారు మొన్న గద్దరన్ వేషం కట్టినప్పుడు భుజం మీద కప్పుకున్న గొంగడే ఇవాళ నెత్తికి చుట్టుకొని పాములో లేషం కట్టిండు. లైట్స్ కెమెరా యాక్షన్. ఆమె సభలో బిల్లెడితే
నేనేం ఎడతానో తెలుసునా? చిచి ఏందా మూలుగుడు? నోట్లకెళ్ళి గాలే వస్తలేదు గాని పీ 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 అని ఎట్లా వాయిస్తున్నాడు చూడు. ఉప్పు బస్తా లెక్క పొట్టేసుకొని అటు ఇటు గిదగి దురుక్కుంటా వాయించుడేంది? ఓ నాయనా, ఉన్న లీడర్లంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయనతో పాముల బూరుదంగానే ఆలూరికి రాగలరు. అసలే ఒక్కొక్కరు ఆనకుండా సుంటోళ్ళు. చూసుకో తల్లే, చూసుకో వద్దు తల్లే, ఇంకా టైం ఉంది. బిల్లు ఎడతారో లేదో చూద్దాం. బిల్లు ఎప్పినట్టు, బిల్లు పెట్టినప్పుడు నువ్వు చూసుకో తల్లే, నువ్వు చూసుకో. చూడు తల్లి చూడు, టీవీలలో పడనికి ఎంత కష్టపడుతున్నాడో కలామ తల్లి కన్న కొడుకు శివప్రసాద్ సారు. ఓ సారు, నెత్తి మీద గొంగడి బరువుకు మెడలు పట్టుకునేటట్టున్నాయి. ఇప్పైపోయిగా మస్తు అయిపోయింది. ఇక ఏదేమైనా ఢిల్లీలో బిల్లు కథ ఏమైతుంది అని టెన్షన్ పడే లీడర్లందరూ శివప్రసాద్ సారుని చూసి జరసేపు నవ్వుకొని పోతున్నారట. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడుకలతో గాని పోవు అని అంటారు కదా, కానీ అది నిజం కాదబ్బా. ఎందుకంటే పుట్టుకతోని ఎవ్వరు చెడ్డోలు కాదు. ఏదో చెడ్డ పనులు చేసుడుతోని చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు, కానీ బుద్ధి మారి మనిషి అయ్యి ఇంకొకరికి ఆదర్శం కూడా కావచ్చు కదా. అసొంటిదే ఒక ముచ్చటుంది. ముందుగాల గీడేమైతుందో చూసి చెప్పుర్రి. చూస్తుంటే ఏదో ఛాయ్ బండి కొత్తగా పెట్టినట్టు కొడుతుంది కదా. ఆడ 2-3 పోలీసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీరేం పరిశాన్ కాకుర్రి, వాళ్ళు ఆ బండి ఓపెన్ చేసి బోని చేసేటందుకు వచ్చిర్రు. అయితే ఇల్లే ముందు ఇచ్చేంతరం ముచ్చట అని అనుకోకుండ్రి. ఆ బండి ఓనర్ ఉన్నాడు కదా, ఇంకో ఈయన పేరు రాజు. ఆ పక్కన ఉన్నామే వాళ్ళ ఇంటామే. వీళ్ళకి 2 కొడుకులు. అసలు ముచ్చట ఏందంటే ఈయన ఇంతకు ముందు పని చేతగాక దొంగతనాలు గిట చేసేదంట. బంగారు గొలుసులు గుంజుకపోయి పర్సులు కొట్టేసి అట్లా ఇట్లా అన్ని దొంగతనాలు చేసి పైసలు కమాయించేటోడంట. ఇక పోలీసు వాళ్ళు పట్టుకపోయి కౌన్సిలింగ్ గదే కూసుండబెట్టి మాట్లాడిర్రట. ఇంగిట్లా దొంగతనాలు చేసిన సొమ్ముతోని ఎన్ని రోజులని బతకాలే? రేపు నా కొడుకులు కూడా నా లెక్కనే దొంగగాళ్లే అవుతారు కదా అని బాగా ఆలోచించి ఇట్లా మారిపోయి దొంగతనాలు బంద్ చేసిండు. మరి దొంగతనాలు అవి ఇవి బంద్ చేసి ఎట్లా బతకాలే అని బాధపడుతుంటే ఆ పోలీసు వాళ్ళే పైసలిచ్చి ఇట్లా చాయ్ బండి, సిలిండర్ బుడ్డి అన్ని ఇప్పించిర్రంట. అందుకే ఇట్లా కమిషనర్ సార్ వచ్చి శబాష్ అని చెప్పి చాబొట్టు దాగి బోనీ చేసిపోయిండంట. కానీ మంచిగా ఉన్నది కదా ఈ దొంగ ముచ్చట. చూసి ఇంకొందరు కూడా నేర్చుకోండి. కష్టం చేసి సంపాదించుకున్న 10 రూపాయలే చాలని మొత్తానికి ఇట్లా మారిపోయిండు. జర లేట్ అయినా కూడా మంచిగానే మారిండని ఇంటి పక్కోళ్ళు ఇంట్లోళ్ళు అందరూ ఖుషీగున్నారంట. మరి ఈయనను చూసి నేర్చుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకోర్రి. మరి దగ్గర పడ్డది కదా మేడారం జాతర. 12వ తారీఖుకెళ్ళి సురువు అవుతుంది అంటుండ్రు, కానీ అప్పుడే జాతర అంటే జాతర అవుతుందాడ. ఎట్లెట్లయితుంది, ఎట్లెట్ల ఏర్పాట్లు అయినాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, అసలు ఏం సంగతులు, ఏం జాతర, ఇదంతా పోయేటోళ్ళు తెలుసుకోనివ్వండి. అసలు పోనోళ్ళు చూడుండ్రి. మేడారం జాతర ఇంకా జరంత జోరైంది. నిన్న మొన్నటి కంటే జనం కూడా ఎక్కువనే వచ్చిరు, ఇంకా వచ్చేటట్టున్నారు. ఇక జాతర ఎట్లా సాగుతుంది అనేది మీకు ఇదివరకు చూపించిన ముచ్చట్నే కదా. మరి సోమవారం నాడు ఏమైంది జాతరలా అంటే లచ్చిందేవర పయనమైంది. ఇది కూడా జోర్దార్గా తప్పులతో ఎదుర్కొచ్చిరు. సరే ఇది ఎప్పటికయ్యేదే కానీ ఒక్కటి మాత్రం చూడాలి మీరు ఈ జాతరలా. గుడి పక్క కమాన్ కాడ ఇగో వీళ్ళని చూసిర్రా, వీళ్ళంతా జాతకాలు చెప్పేటోళ్ళు, అంటే కొయ్య దూరాలు అంటారు చూడు గాళ్ళు. ఇక సమ్మక్క సారక్క జాతర అయితే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడున్న కొయ్యోళ్ళు వస్తారట. ఇట్లా లైన్గా కూర్చొని వచ్చిపోయేటోళ్ళని వాళ్ళకరిస్తుంటారు జాతకం చెప్తామని. నెత్తిలో నెమలికలు పెట్టుకొని బొట్లు పెయ్యంతా పెట్టుకొని ముంగట నల్లుసిరి, తెల్లుసిరి, భూచక్రగడ్డ, అడవి చింత, కలమంద, గిలమంద పెట్టుకొని కడుపు నింపుకుంటారు. ఇంక ఇలా ఆటపాటలు చూడరు ఎట్లుంటాయో. బాగుంది కదా ఇలా వ్యవహారం. సమ్మక్క సారక్క జాతరలు ఇది ఒక్కటే కాదు, ఇసోటి ముచ్చట్లు మస్తు అవుతుంటాయి. రేపు చూపిస్తాం చూడురి, మస్తు గమతుంటాయి. ఇక ఎల్లుండి జాతర జోరైతుంది, బిరానే ఓర్రి, మళ్ళీ ఆలోచన చేయకూర్రి. ఇవి ఇయ్యాలటి ముచ్చట్లు. ఇవి ముచ్చట్లు మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఏం చేస్తారు? తెలిసిపోయింది మీకే. మళ్ళా నేను చెప్పాలనా? అయినా కానీ నేను చెప్తా. V6 న్యూస్ అని కొట్టుండ్రి. యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ చూడొచ్చు. మళ్ళా చూడొచ్చు. ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చూడొచ్చు. కానీ మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు చూస్తూనే ఉండాలి V6.